మీరు చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో లేక కొన్నాళ్ళు అక్కడ గడపడానికో రష్యా గాని వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీ పని మీద మీరు వెళ్ళి యుద్ధ ఖైదీలుగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. నిజం. ఇండియా నుంచి వెళ్ళి ఉక్రెయిన్ మిలిటరీకి లొంగిపోయిన గుజరాత్ విద్యార్థి స్టోరీ వింటే రష్యా వెళ్ళడం కాదు, దాని ఆలోచన వచ్చిన వెంటనే మెదడులోంచి తీసేస్తారు. రష్యా వెళ్ళాలనే ఆలోచన ఉందా? రష్యాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఈ వార్త చూసాక ఖచ్చితంగా మీ ఒపీనియన్ మార్చుకుంటారు. ఇతని పేరు మజూతి సాహిల్ మెహ్మూద్ హుస్సేన్. గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు. ఇతను రష్యా సైన్యం తరపున పోరాడుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాహిల్ ప్రస్తుతం ఉక్రెయిన్ దళాల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారత అధికారులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు. రష్యాలో ఓ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లిన సాహిల్ ఉక్రెయిన్ తో పోరాడేందుకు రష్యన్ ఆర్మీలో చేరాల్సి వచ్చింది. ఉక్రెయిన్ సైన్యం రికార్డ్ చేసిన ఈ వీడియోలో తనకు డ్రగ్స్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష పడిందని చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు మిగతా శిక్షని మాఫీ చేసేందుకు రష్యన్ మిలిటరీ ఇచ్చిన ఆఫర్ కి సాహిల్ అంగీకరించాడు. అదేంటంటే రష్యా తరపున ఉక్రెయిన్ తో జరుగుతోన్న యుద్ధంలో పోరాడాలి. ఇందుకోసం రష్యన్ దళాలు తనకు 16 రోజుల ట్రైనింగ్ కూడా ఇచ్చాయని, అక్టోబర్ 1వ తేదీన తన తొలి కంబాట్ మిషన్ కు కూడా వెళ్లానని ఉక్రెయిన్ సైన్యంతో చెప్పాడు. రష్యా ఆర్మీతో కలిసి 3 రోజుల పాటు పోరాడానన్నాడు. తన కమాండర్ తో వివాదం తరువాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయానని చెప్పాడు సాహిల్. రష్యన్ సైన్యంతో తాను ఉన్న పొజిషన్ కు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ ట్రెంచ్ పొజిషన్ చూశానని, వెంటనే తన రైఫిల్ పక్కన పెట్టేసి తనకు సాయం కావాలంటూ లొంగిపోయానని చెప్పాడు సాహిల్. సాహిల్ ఇష్యూ బయటకు రాకముందే రష్యా దళాలు ఉత్తర కొరియాతో సహా ఇతర దేశాల పౌరులను సైన్యంలోకి తీసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. వారికి లాభదాయకమైన ఉద్యోగాలు, ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీలిచ్చి రష్యన్ ఆర్మీలో చేర్చుకుంటున్నాయనే నివేదికలొచ్చాయి. సాహిల్ కూడా ఈ వీడియోలో అదే చెప్తున్నాడు. రష్యన్ సైన్యంలో చేరినందుకు గాను తనకు ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పారని, కానీ తనకది ఎప్పుడూ దక్కలేదని తెలిపాడు. ఇక తాను రష్యాకు వెళ్లాలనుకోవటం లేదని, దానికంటే ఉక్రెయిన్లో జైలుకు వెళ్లటం మంచిదని చెప్తున్నాడు. గత జనవరిలో రష్యాలో సెటిల్ అయ్యేందుకు సాయం చేస్తామంటూ తప్పుదారి పట్టించిన 126 మందిలో 12 మంది భారతీయులున్నారు. వీరంతా రష్యా సైన్యం తరపున పోరాడుతూ చనిపోయారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో మరో 16 మంది ఇండియన్స్ మిస్ అయినట్లు తెలిపింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ సమస్యను రష్యా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను త్వరగా విడుదల చేయాలని కోరింది. అందువల్ల రష్యాకు గనుక వెళ్లే ఆలోచన ఉంటే కొన్నాళ్ల వరకు మానుకోండి, లేకపోతే అక్కడ యుద్ధ ఖైదీలుగా మారే అవకాశం ఉంది. సొంత దేశం కోసం పోరాడితే ఓ అర్థం ఉంటుంది. అదే పరాయి దేశం కోసం పోరాడితే ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. పోరాడినా దక్కేదేమీ ఉండదు.